ఆ డ్రాగన్ పాపకి తన శక్తులన్నీ ఇచ్చేయడంతో పాప మెడలో ఉన్న లాకెట్ మెరుస్తుంది. మరుసటి రోజు పాప మంత్రి కోసం టీ తీసుకుని వెళ్తుంది. అప్పుడే ఈ పాప పెంచుకున్న ఎలుక పిల్ల ఆ మంత్రి దగ్గరికి వచ్చేయడంతో ఆ మంత్రి దానిపైన వేడి నీళ్లు పోయాలని చూస్తాడు. అప్పుడే ఈ పాప తన శక్తులతో ఆ ఎలుక పిల్లని కాపాడుతుంది. దాంతో మంత్రికి పాప దగ్గర శక్తులున్నాయని తెలిసిపోతుంది. మంత్రి ఆ పాపని వాళ్ళు బంధించిన డ్రాగన్ దగ్గరికి తీసుకుని వెళ్లి డ్రాగన్ ని బోన్ లోపలికి వెళ్ళమని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే ఈ పాప తన శక్తులతో అందరిపైన అటాక్ చేయడంతో అందరూ దూరంగా వెళ్లి పడిపోతారు. ఆ డ్రాగన్ కూడా ఆ బోను నుంచి విడిపించుకొని పాప వైపుకి వెళ్తుంది. అలాగే ఆ డ్రాగన్ పాపకి తన గుడ్డుని ఇస్తుంది. దాంతో పాప గుడ్డుని తీసుకుని పారిపోతూ ఉంటుంది. ఆ మంత్రి పాప వెనక పడతాడు. అప్పుడే ఆ మంత్రి అతని దగ్గర ఉన్న ఒక స్పైడర్ ని ఆ పాప పైన వదలడంతో అది పాపని కరిచేస్తుంది. దాంతో పాప శరీరం అంతా విషం ఎక్కి పాప కింద పడిపోతుంది. ఇది చూసిన డ్రాగన్ పాప వైపుకు వస్తూ ఉంటే అప్పటికే మంత్రి ఆ గుడ్డుని మరియు ఆ పాపని పట్టుకుని లోయలోకి విసిరేస్తాడు. అది చూసిన డ్రాగన్ వెంటనే లోయలోకి దూకి ఆ పాప మరియు ఆ గుడ్డుని రెండింటినీ కాపాడేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.